వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జేఈ 2024 ఫలితాల్లో సత్తా చాటిన హైదరాబాద్ విద్యార్థులు. జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సన్మానం. బీజేపీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి తమ హక్కులను పునరుద్ధరించుకోవాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సదస్సులో మంత్రి సీతక్క. హన్మకొండ జిల్లా కేంద్రంలో నమ్మశక్యం కాని ఘటన. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికుండటంతో అవాక్కైన పోలీసులు. పదేళ్లలో మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. ఎన్డీఏ కూటమి టీడీపీ జేడీయూ మద్దతు ఉపసంహరించుకోవాలి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ విద్యార్థులు జేఈ 2024 ఫలితాల్లో సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను పలువురు ప్రశంసిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో 100 లోపు 4 ర్యాంకులు నగరానికి చెందిన ఓ సంస్థ సాధించింది. గంగా శ్రేయస్ 13వ ర్యాంక్, ప్రణీత్ సింగ్ బాటియా 32వ ర్యాంక్, హర్షిత్ పోసినా 72వ ర్యాంకులు, శ్రీయాస్ మోహన్ కల్లూరి 92వ ర్యాంకులు సాధించారు. ఇదే విధంగా 200 లోపు 7 విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు, విద్యా సంస్థ నిర్వాహకులు కేక్ కట్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. The exams were advanced level, which helped me to know my position. And 24/7 for the JEE exam, and I could. Yes, you are made us for a proud. కేటగిరీలో 13వ ర్యాంక్ లభించింది. గంగా శ్రేయస్ ఇన్స్టిట్యూట్కి ర్యాంక్ లభించింది. అలాగే జాతీయ స్థాయిలో హైదరాబాద్ చార్టర్ని మాత్రమే 13, 32, 72, 92 100లోపు 4 ర్యాంకులు, 200లోపు 7 ర్యాంకులు. అలాగే టాప్ 5000లో 60 మంది విద్యార్థులు మొత్తం ర్యాంకులు సాధించారు. ఈ ప్రతిభ సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. అలాగే విద్యార్థుల ఫలితాలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చాలా కూడుకొని ఉంటాయి. అటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మాపై నమ్మకం ఉంచి వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం మాకు ఇచ్చినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు చేసుకుంటున్నాం. ఈ ఫిట్జీ యొక్క ఈ ప్రతిభ కేవలం ఏదో 1 సంవత్సరంలో వచ్చే రిజల్ట్ కాదు. ఒత్తిడి లేని చదువుకి ఎక్కడైనా చిరునామా ఉందంటే కేవలం ఫిట్జీ మాత్రమే. కేవలం పిల్లల్ని ర్యాంకు తీయడం కోసం కాకుండా వాళ్ళు నేర్చుకునే విధంగా చదువును అందించి తద్వారా వాళ్ళు స్వయం కృషితో ర్యాంకులు చేసుకునేలా చేసే విద్యా విధానాన్ని కొనసాగిస్తుంది ఫిట్జీ. గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు 2005లో యూపీఏ హయాంలో జరిగిందని గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ సుందరయ్య భవన్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు సవాళ్లు అనే రాష్ట్రం సదస్సు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ గతంలో ఉపాధి కులాలకు న్యాయం చేకూర్చడం జరిగిందని గుర్తు చేశారు. నేడు ఈ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తుందని మండిపడ్డారు. అంతేకాకుండా చట్టంలోని అంశాలను బీజేపీ ప్రభుత్వం అనగదొక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ప్రతి ఒక్కరూ గ్రామీణులు కలిసి బీజేపీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి తమ హక్కులను పునరుద్ధరించుకోవాలని హితవు పలికారు. అధికారం ఉండొద్దు, హక్కులు ఉండొద్దు, రాజ్యాంగం ఉండొద్దు అనేటువంటి ఇట్లాంటి కుట్ర అటువైపు అయింది. కాబట్టి ఇక్కడ శక్తులందరూ మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చట్టం తీసుకొచ్చినటువంటి ఘనత మరి ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలకే ఇది దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాం.
మరి కమ్యూనిస్ట్ పార్టీల యొక్క డిమాండ్ను, అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఆనాడు ప్రజల యొక్క జీవన పరిస్థితులను చూసి ఏ గ్రామంలో వారికి పని కల్పించాలనేటువంటి లక్ష్యంతో తీసుకొచ్చిందే ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఆ చట్టంలో కార్మిక సంఘాలు కానీ, మరి రైతు కూలీ సంఘాలు కానీ, వివిధ ప్రజా సంఘాలు, పేదల పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి ఉద్యమ సంఘాలు, సంస్థలు, ఇవన్నిటిని కూడా ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ గారు, మన్మోహన్ సింగ్ గారు పరిగణలోకి తీసుకొని మీ యొక్క డిమాండ్స్ అన్నింటిని తీసుకొని ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చట్టం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాలు 2005లో వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు మరి చట్టం యొక్క విధి విధానాలు సక్రమంగానే కొనసాగింది. దానిలో భాగంగానే ఆ రోజు కూలీలకు తట్టలు ఇచ్చిండ్రు, గడ్డపారలు ఇచ్చిండ్రు, టెంట్లు వేసిండ్రు, మరి మెడికల్ కిట్లు ఇచ్చిండ్రు, వాటర్ ఇచ్చిండ్రు. అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, యూపీఏ ప్రభుత్వం, మీరందరూ భాగస్వాములు ఉన్నటువంటి ప్రభుత్వంలో అప్రతిహతంగా మరి జరిగినాయి. అయితే తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం, కేంద్రం అంటే కూడా కొంతమంది కూలీలకు అర్థం కాదు, మా కార్మిక సోదరులందరూ కూడా, ఎందుకంటే కేంద్రంలో అంటే ఎవరు అని, బీజేపీ ప్రభుత్వం. ఇవాళ మేము మొత్తం ఉద్ధరిస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం వచ్చినటువంటి ప్రభుత్వము వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వము కార్మికుల మీద, కర్షకుల మీద, కూలీల మీద వివక్షత చూపి, అణచివేత చూపిస్తూ కేవలం కార్పొరేట్ కంపెనీల యొక్క కళ నెరవేర్చే విధంగానే అది పనిచేస్తుంది తప్ప ఇలాంటి పేదల కోసం ఎక్కడా కూడా పని చేయలే. హన్మకొండ జిల్లా కేంద్రంలో నమ్మశక్యం కాని ఘటన చోటు చేసుకుంది. హన్మకొండ పట్టణంలోని 2వ డివిజన్ రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నీటిలోనే పడి ఉన్నాడు. అది గమనించిన స్థానికులు స్థానిక కేయూ పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో వ్యక్తి మృతి చెందాడనే కోణంలో చేతి పట్టుకొని బయటికి తీసే క్రమంలో అతను బతికి ఉండడం గమనార్హం. అది చూసిన పోలీసులు అవాక్కయ్యారు. కాగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఈ వ్యక్తి చెరువులోకి దిగి పడిపోవడంతో అది గమనించిన స్థానికులు అతను చనిపోయాడని పొరపాటుపడి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల 108 సిబ్బంది సమయం వృధా చేయడంతో కేయూ పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయి అనుకుని పోయినాడ ముసైతాను చచ్చిన ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చిన గెవలేక ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు, కానీ శ్రమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు? కాజీపేటలో సార్. ఎవరి దగ్గర? ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు? ఎవడే లేదు సార్, అడ్డమైందే. అంతేనా? తీసుకుపోయాడా, వదిలిపెట్టాడా, అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి? నేను దారి పాపనే పట్టుకున్నా సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయం పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఏ రాయి పట్టుకున్నావు? మా వాళ్ళు చచ్చిపోయినా. దేశ ప్రజల ప్రయోజనాలు, సమగ్ర అభివృద్ధి, భవిత కోసం టీడీపీ, జేడీయూ పార్టీల బీజేపీ, ఎన్డీఏ కూటమికి తక్షణమే మద్దతు ఉపసంహరించుకోవాలని అఖిల భారత తంజీమ్ ఏ ఇన్సాఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మునీర్ పటేల్, ఉపాధ్యక్షుడు ఎండి అహ్మద్ ఖాన్లను డిమాండ్ చేశారు. 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తంజీమ్ ఏ ఇన్సాఫ్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఎండి కసీం మాట్లాడుతూ కులాల మతాల మధ్య
అసమానతలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలనే బీజేపీ కుటీల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు. सीपीआई पार्टी ऑल इंडिया तंजीम इंसाफ के तरफ से हम चंद्रबाबू नायडू साहब को और नीतीश जी को 2022-2023 में ये लोगों ने कितनी हुकूमत तोड़ी है, जो भी सेक्युलर लीडर है, जैसे कि दिल्ली के अरविंद केजरीवाल है, एक सेक्युलर लीडर है, उनको जेल में डाला गया है। बाल ठाकरे साहब के महाराष्ट्र में उनकी हुकूमत को तोड़ा गया है और नीतीश जी को भी उन लोगों ने परसों तक अलायंस में लिया, एक दबाव में लिया कि वो दबाव है ईडी सीबीआई, क्योंकि बीजेपी को 2 से 3 चीज मालूम है कि वो लोग देश को तो कुछ भी नहीं किए, लेकिन देश के साथ जो खेला है उन लोगों ने, देश के साथ देश के अवाम को जो धोखा दिया है, क्योंकि आप 10 साल हुकूमत किए, 10 साल में ना आप हॉस्पिटल बनाए, ना एजुकेशन पे बात किए, ना बेरोजगारी पे बात किए, और महंगाई तो आसमान को छूम रही, गरीबी एकदम आसमान को छूम रही, और अडानी और मोदी जो है ना आसमान से ज्यादा ऊपर तक चले गए। तो मैं नीतीश जी से और चंद्रबाबू नायडू जी से ये रिक्वेस्ट करता हूं कि आप इंडिया को छोड़ के, इंडिया आधा इंडिया है, वो इंडिया को जो सेक्युलर पार्टी आज उन लोग के साथ खड़ी हुई है, वो सेक्युलर पार्टी को सपोर्ट करें, वो सेक्युलर पार्टी के साथ में है, वो सेक्युलर पार्टी का आपको आज हिंदुस्तान में जरूरत है, भारत को चंद्रबाबू नायडू की जरूरत है, नीतीश जी की जरूरत है। अगर आप ये लोग के साथ बीजेपी के साथ अलायंस में देंगे तो कल के दिन आपको फिर ये लोग बताएंगे कि ये लोगों ने महाराष्ट्र में कैसा हुकूमत तोड़े। शरद पवार एक सेक्युलर लीडर है। మా రిక్వెస్ట్ ఏంటంటే నితీష్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్యులర్ లీడర్లు వీళ్ళు ఇండియా అలయన్స్ కి సపోర్ట్ చేస్తే మళ్ళీ ఒక్కసారి మన సూపర్ పవర్ అవుతుంది మన భారతదేశం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే పేదలు చాలా పరేషాన్ ఉన్నారు. రేట్లు మీరు చూస్తున్నారు, పెట్రోల్ రేటు మరియు ఏ చూసినా కానీ పేదలకి ఏం తిండికి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఏం లేదు. అది పేదలకి ఉద్యోగాలు దొరకాలంటే, వాళ్ళకి జాబ్ దొరకాలంటే మీరు ఇండియా అలయన్స్ కి సపోర్ట్ చేయండి, ఇండియా అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేయండి. ఎందుకంటే పేదలు ఇప్పుడు భారతదేశంలో చాలా పరేషాన్ ఉన్నారు. మా ఆల్ ఇండియా తన్జీమ్ ఇన్సాఫ్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ మన నితీష్ గారికి, చంద్రబాబు నాయుడు గారి, మీరు సెక్యులర్ లీడర్లు, మాజీలో కూడా మీరు చాలా పనిచేసినారు పేదల గురించి. రోటీ కపడా మకాన్ అని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్ నడిపించినారు ఆంధ్రప్రదేశ్ లో. సికింద్రాబాద్ బౌద్ధనగర్ గంగపుత్ర సంఘం నూతన భవనాన్ని స్థానిక శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని బీసీ కులాలు సంఘీహితంగా వ్యవహరిస్తూ తమకు హక్కులను కాపాడుకోవాల్సి ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ కంది శైలజ, కంది నారాయణ, గంగపుత్ర సంఘం నేతలు అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి హరినాథ్ బాబు, ప్రధాన కోశాధికారి ప్రభాకర్, అధ్యక్షులు శ్రీపాకమూర్తి పాల్గొన్నారు. జై గంగపుత్ర, జై గంగపుత్ర. ఇప్పుడు గిద్దరేనా పొజిషన్ ఇకుంటానా హలో దగ్గర పెట్టు మనకి ఇక్కడ బోర్డు డోర్ పెట్టేస్తాను బయలుదేరనా బయటికి వారసుగూడ గంగపుత్ర సంఘం దాదాపు 1960 నుంచి ఇక్కడ ఏర్పాటై ఉన్నది. హైదరాబాద్ డెవలప్మెంట్లో అనుకోండి, మీరు వారసుగూడ డెవలప్మెంట్లో ప్రతి గంగపుత్రుని కృషి ఫలితం ఉన్నది. రోడ్లు లేకుండే, వాటర్ లేకుండే యూనివర్సిటీకి పోయి వాటర్ తెచ్చుకునేవాళ్ళు. ఈ గంగపుత్ర సంఘం నాయకులు ప్రతిదానికి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాటర్ కానీ, పైప్ లైన్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, కార్పొరేటర్ తిరిగి కొన్ని పనులన్నీ చేసి వారసుగూడ అభివృద్ధికి మా గంగపుత్ర సంఘం చాలా పనిచేసిందని తెలియజేస్తుంది. గంగపుత్ర స్థానిక సంఘం
భవన ఆవిష్కరణ మన పద్మరావు గారు ఆయనచే ఆవిష్కరణ జరిగింది. మరి మా యొక్క సంఘం కార్యకర్తలు కానీ కార్యవర్గము చాలా శ్రమ ఉన్నది భవనం ఉన్నందువల్ల. పద్మరావు కూడా మాకు చాలా ఆయన వల్ల మాకు చాలా అనుబంధాలు ఉన్నాయి. ఆయన కూడా సపోర్ట్ మాకు చేసింది కాబట్టి ధన్యవాదాలు. మా కార్యవర్గం అందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్కరిస్తాం. స్థానిక సంఘం ఈ యొక్క సంస్థ 2011 లోపల స్థాపించబడింది. ఈ సంఘం లోపల దాదాపు 2000 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘానికి మన ముఖ్య అతిథిగా గృహప్రవేశానికి వచ్చేసినటువంటి పద్మరావు గారు, వారికి ఎప్పుడు కూడా మేము సంఘం సహకారం వాళ్ళకు అందిస్తున్నాము, వారు కూడా మా సంఘానికి సహకారం అందిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ వారం లోపల పెద్ద ఎత్తున సభ్యులు ఉన్నందున ఎన్నికల సమయం లోపల మా యొక్క సభ్యులు ఎన్నికలను ప్రభావితం చేసే సభ్యులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ ఎన్నికల లోపల మేము పాల్గొని ఇప్పటి వరకు అయితే మేము ఆ పద్మరావు గారికి ఎప్పుడు ఎలక్షన్స్ జరిపినా కానీ ఆయనకు సహకారం అందిస్తున్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విచ్చలవిడిగా వివిధ రకాల గుట్కాలు, అంబర్, అనార్, గన్పాం వంటి నిషేధిత పొగాకు ఉత్పత్తులు లభిస్తున్నా అధికారులు పెద్దగా తనిఖీలు నిర్వహించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో గుట్కా, అంబర్లను వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ లో అధిక రేట్లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మహారాష్ట్ర సరిహద్దు సమీప ప్రాంతం కావడంతో చంద్రపూర్ నుండి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. కిల్లి కొట్లకు, కిరాణా షాపులకు బహిరంగంగా విక్రయిస్తున్నా పట్టించుకునే నాదుడు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జేఈ 2024 ఫలితాల్లో సత్తా చాటిన హైదరాబాద్ విద్యార్థులు. జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సన్మానం. బీజేపీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి తమ హక్కులను పునరుద్ధరించుకోవాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సదస్సులో మంత్రి సీతక్క. హన్మకొండ జిల్లా కేంద్రంలో నమ్మశక్యం కాని ఘటన. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికుండటంతో అవాక్కైన పోలీసులు. పదేళ్లలో మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. ఎన్డీఏ కూటమి టీడీపీ జేడీయూ మద్దతు ఉపసంహరించుకోవాలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధితం.